నమస్తే, వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను సునీత. జిల్లాల్లో మత్తు పదార్థాల వినియోగం, అక్రమ రవాణా, విక్రయాలను అరికట్టేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి ఆదేశించారు. నగరంలోని జిల్లా కలెక్టరేట్ లో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. నగరంలోని జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన నార్కోటిక్స్ కోఆర్డినేషన్ కమిటీ సమావేశంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి అధ్యక్షతన వహించిన మత్తు పదార్థాల నియంత్రణకు చేపడుతున్న చర్యలను సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి మాట్లాడుతూ, యువత దేశ భవిష్యత్తు అని, మాదక ద్రవ్యాల వ్యసనం వారి జీవితాలను, కుటుంబాలను, సమాజంపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుందని అన్నారు. జిల్లాలో గంజాయి, మాదక ద్రవ్యాలు, నిషేధిత మత్తు పదార్థాల అక్రమ రవాణా, నిల్మలు, విక్రయాలపై నిరంతర నిఘా కొనసాగించాలని పోలీసు, ఎక్స్చేంజ్, విద్యాశాఖ, వైద్య ఆరోగ్య శాఖ మరియు ఇతర అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. జిల్లాలో విద్యా సంస్థలలో మరియు పరిసరాలలో విద్యాశాఖ అధికారులు మత్తు పదార్థాల వినియోగం జరగకుండా నిఘా ఉంచాలని ఆదేశించారు. సంఘటనలు జరిగినచో వారిని బాధ్యులుగా చేస్తామని తెలిపారు. ప్రజలు అధికంగా రాకపోకలు సాగించే ప్రాంతాల్లో ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలని, మత్తు పదార్థాల సరఫరా చేసే వ్యక్తులను గురించి కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మాదక ద్రవ్యాల నియంత్రణలో ప్రజల భాగస్వామ్యం కూడా ముఖ్యమని, అనుమానాస్పద కార్యకలాపాలపై ప్రజలు నిఘా ఉంచి అధికారులకు సమాచారాన్ని అందించాలని కలెక్టర్ పేర్కొన్నారు. మత్తు పదార్థాలు సేవించినట్లు గుర్తించడానికి అవసరమైన యూరిన్ టెస్ట్ కిట్లను నషాముక్త భారత్ నిధుల నుంచి వెంటనే కొనుగోలు చేయాలని, ఎల్లప్పుడూ అవి నిల్వ ఉంచుకోవాలని, అందుకు సంబంధించిన కార్యాచరణ వెంటనే చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశాన్ని ఉద్దేశించి కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ మాట్లాడుతూ, జిల్లాలో కొన్ని ప్రదేశాలలో రహస్యంగా గంజాయి సాగు చేయడం గుర్తించడం జరిగిందని, జిల్లాలోని వ్యవసాయ అధికారులు వీటిపై నిఘా ఉంచి పోలీసులకు తెలియచేయాలని కోరారు. గోనెగండ్లలో ఇంటర్ విద్యార్థులు గంజాయి సేవించడం, గంజాయి కలిగి ఉండడం గుర్తించడం జరిగిందని, విద్యార్థులను, వారి తల్లిదండ్రులను పిలిపించి చర్యలు తీసుకుని కౌన్సిలింగ్ చేయడం కూడా జరిగిందని తెలియజేశారు. కర్నూలు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో డి అడిక్షన్ సెంటర్కు కావాల్సిన సిబ్బందిని మరియు బెడ్లను వెంటనే ఏర్పాటు చేయవలసిందిగా సంబంధిత అధికారులను కోరారు. టీజీవీ కళాక్షేత్రం ద్వారా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ కళలు, కళాకారులను ప్రోత్సహించేందుకు చేస్తున్న కృషి అభినందనీయమని డాక్టర్ కేవీ సుబ్బారెడ్డి, విద్యాసంస్థల అధినేత కేవీ సుబ్బారెడ్డి అన్నారు. నగరంలోని టీజీవీ కళాక్షేత్రంలో ఆదివారం రాత్రి వివిధ నాటక ప్రదర్శన నిర్వహించారు. టీజీవీ కళాక్షేత్రంలో అనంతపురానికి చెందిన శ్రీరామచంద్రయ్య నాట్య మండలి అధ్యక్షుడు నారాయణస్వామి నాయుడు ఆధ్వర్యంలో సత్య హరిశ్చంద్ర, అడవి సీను, శ్రీరామంజనేయ యుద్ధ నాటక ప్రదర్శన జరిగింది. ఈ సందర్భంగా కళాకారులను టీజీవీ కళాక్షేత్రం ఆధ్వర్యంలో అధ్యక్షులు పత్తి ఓబులయ్య, కేవీ సుబ్బారెడ్డి కళాకారులను సత్కరించారు. ఈ సందర్భంగా డాక్టర్ కేవీ సుబ్బారెడ్డి, విద్యాసంస్థల అధినేత కేవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ, పౌరాణిక నాటకం ఇప్పటికీ పల్లెల్లో సజీవంగా ఉందన్నారు. పౌరాణిక సాంఘిక నాటకాలకు పూర్వ వైభవం తెచ్చేందుకు టీజీవీ కళాక్షేత్రం ద్వారా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ కృషి చేయడం అభినందనీయమని అన్నారు. అనంతరం టీజీవీ కళాక్షేత్రం అధ్యక్షుడు పత్తి ఓబులయ్య మాట్లాడుతూ, రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ సహకారంతో కళారంగంకు వేదికగా టీజీవీ కళాక్షేత్రాన్ని మార్చామని, ప్రతి ఆదివారంతో పాటు ఇతర రోజుల్లో సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని అన్నారు. ఈ సందర్భంగా విరమణ నాటికలోని కళాకారులను, దర్శకులను జంగం ధర్మారావు ఆధ్వర్యంలో శాలువాలతో సత్కరించారు. నాటక ప్రదర్శనలో నారాయణస్వామి నాయుడు, సుహాసిని, ఆవులయ్య, మాస్టర్ తిలక్తో పాటు గయోపాఖ్యానం యుద్ధసీనులో ఏ విజయ, తిరుపాల్ నాయక్, అర్జునుడిగా తిరుపాల్ నాయక్ తమ నటనతో ఆకట్టుకున్నారు. ఈరోజు కూడా అంటే హిందూ మతం మీద కొన్ని శతాబ్దాలుగా, ఇంకా ఎన్నో యుగాలుగా ఎన్ని మతాలు దాడి చేసినా ఇంకా హిందూ మతం బతికుంది అంటే ఆ హిందూ మతానికి రిప్రజెంటేటివ్గా ఉన్నటువంటి సత్య హరిశ్చంద్రుడు లాంటి మహనీయులే. నా వరకు నేను నిజంగా చెప్తున్నాను, నేను ఎప్పుడు ఇంట్లో ఒక్కరిని ఉన్నా కూడా కనీసం నెలకు ఒకసారి సత్య హరిశ్చంద్ర సినిమాలు 2 ఉన్నాయి. ఎన్టీఆర్ ఒకటి, ఎస్వి రంగారావు ఒకటి. ముఖ్యంగా ఎన్టీఆర్ సినిమా అయితే ఎన్నోసార్లు చూస్తుంటా. ఆ మహనీయుడిలాగా మనం ఎందుకు ఉండలేకపోతున్నాం అని నిజానికి ఎప్పుడెప్పుడు ప్రశ్నించుకుంటూ కొంతమేరకైనా వారి అడుగుజాడల్లో నడిచే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. సో అలాంటి మహనీయుని యొక్క నాటిక ఇక్కడ మా సోదరుడు, మా అన్నగారు పత్తి ఓబులయ్య గారి అనుమతితో ఇక్కడ ప్రదర్శిస్తున్నారని తెలిసాక రావడం, కనీసం ముందు ప్రేక్షకుల సంఖ్య కనపడితే వాళ్ళకు నాటికలు వేయించడానికి ఎవరికైనా ఒక ఆనందం కలుగుతుంది. చూసేవాళ్ళు లేకపోతే ఖాళీ శాలకు, ప్రదర్శనశాల ఖాళీగా ఉంటే వేసే వాళ్ళకు కూడా ఏమీ ఉత్సాహం ఉండదు. సో భవిష్యత్తులో మనమందరం కలిసి పనిచేద్దాం. హేళన చేయటం నీకు
భావ్యం కాదు. నా పిరికితనమే నన్ను రక్షించుచున్నది. కానీ నేను నీ మాట నమ్మి ఇక్కడ ఉండను. అయ్యా, ఈ గాఢాంధకరమున నేను ఎక్కడ పోవలయను? ఓరి మాయావి, కదలవా? తిరుపాల్ నాయక్, ఇక్కడ అర్జునుడి గురించి 2 మాటలు నేను చెప్పాలి. పోయిన ఉగాది పురస్కారం రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తే నాకు తెలిసి అనంతపూర్లో ఈయన ఒక్కడికే వచ్చింది. కారణం ఏంటంటే అంతవరకు ఆయన నాకు కూడా తెలియదు. ఆ పేరు వచ్చిన తర్వాత ఇంత గొప్పవాళ్ళు అనంతపూర్లో ఉన్నారు అని చెప్పేసి చాలామంది పెట్టినారు, కానీ అనంతపూర్లో మన నాయక్కు మాత్రమే వచ్చింది. నాయక్, ఒకసారి గట్టిగా నాయక్ చప్పట్లు కొట్టాలి, గట్టిగా మీరు కూడా. ఎందుకంటే ఉగాది పురస్కారం అందుకున్నటువంటి పురస్కారంతో పాటు 10,000 నగదు అందుకున్నాడు. రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా ఆధ్వర్యంలో కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం శరవేగంగా అభివృద్ధి చెందుతుందని కర్నూలు నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కొరకంచి రవికుమార్ అన్నారు. నగరంలోని టీజీ భరత్ గుప్తా కార్యాలయంలో పలువురు టీడీపీ నాయకుల పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. నగరంలోని హోటల్ మౌర్య ఇన్ కాంప్లెక్స్ లో ఉన్న రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా కార్యాలయంలో 8వ వార్డుకు చెందిన హరికృష్ణ అంజీరావు, 12వ వార్డుకు చెందిన మాధవరావు, 13వ వార్డుకు చెందిన సత్యం గౌడ్, 43వ వార్డుకు చెందిన నాగేశ్వరరావు పుట్టినరోజు వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా ఆదేశాల మేరకు వారి పుట్టినరోజును పురస్కరించుకుని ప్రత్యేకంగా బర్త్డే కేక్ను కట్ చేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో కర్నూలు నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కొరకంచి రవికుమార్, మాజీ కార్పొరేటర్ పరమేష్, టీడీపీ నాయకులు రాజశేఖర్ రెడ్డి, ఏపీ బ్రాహ్మణ్ కార్పొరేషన్ డైరెక్టర్ ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ బూత్ ఇన్ఛార్జీల పుట్టినరోజు వేడుకలను తన కార్యాలయంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా నిర్వహించడం అభినందనీయమని తెలిపారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలను రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా తన సొంత కుటుంబ సభ్యులుగా భావించి పుట్టినరోజు వేడుకలను నిర్వహిస్తున్నారని తెలిపారు. అనంతరం పుట్టినరోజు జరుపుకుంటున్న టీడీపీ నాయకులు మాట్లాడుతూ తమ పుట్టినరోజు వేడుకలను రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా తన కార్యాలయంలో నిర్వహించడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు. నమస్కారం, సంతోషం. మీ ద్వారా ఈ రోజు ఫస్ట్ బర్త్డే జరుపుకుంటున్నా. బర్త్డే జరుపుకోలే. నాకు తెలిసి ఇటువంటి కార్యక్రమం ఏ నాయకుడు కూడా ఈ సాహసం చేయలేడు. ఎందుకంటే ప్రతిరోజు వచ్చి వీడియో కాన్ఫరెన్స్ మాట్లాడి మంత్రివర్యులు అంటే ఆయన ఎంత బిజీ ఉన్నా కూడా ఈ టైంలో వచ్చి వీడియో కాల్ మాట్లాడి వాళ్ళకి విషయం చెప్పి చేసేటంత ఓపిక, మెయిన్గా అంత ఓపిక ఎవరికి ఉండదు. మా నాయకుడికి ఉందండి. నగర అభివృద్ధి తర్వాత వచ్చేసి మా యొక్క బాగోగులు ఎవరు కూడా బూత్ ఇన్ఛార్జిని పట్టించుకునే నాదుడు నిజం చెప్తున్నాం. అటువంటిది మా కార్యకర్తలకి బూత్ ఇన్ఛార్జ్ల ప్రతి ఒక్కరికి కూడా నిజం చెప్పాలంటే ఇప్పుడు మా నాగేశ్వరరావు గారు అన్నట్ట చిన్నప్పటి నుంచి కూడా ఎప్పుడు కూడా బర్త్డేలు చేసుకోలేమండి. నిజం చెప్పాలంటే మా యొక్క అంటే మేము ఉదయం లేస్తే తెల్లారితే పని, తర్వాత కుటుంబము, తర్వాత ఈ బాధ్యత పడి మేము మోసేది అదే మస్తు ఉంటుంది. అవన్నీ కూడా పక్కకు పెట్టి మా మంత్రివర్యులు గుర్తించి ఈరోజు బర్త్డే కార్యక్రమాలు చేస్తున్నందుకు మరియు ధన్యవాదాలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ అనండి. నాది మటుకు ఈరోజు స్పెషల్. ఎందుకంటే ఇంతవరకు డేట్లు సరిగ్గా లేవని ఇంతవరకు నేను బర్త్డే జరుపుకోలేదు. ఫస్ట్ టైం ఈరోజు భరత్ గారి ద్వారా ఈరోజు ఫస్ట్ టైం జరుపుకుంటున్నాను. జీవితంలో ఫస్ట్ టైం జరుపుకుంటున్నందుకు పెద్దలు టీజీ వెంకటేష్ గారి ఆశీర్వాదము, మన మంత్రివర్యులు టీజీ భరత్ గారి ఆశీర్వాదం మాకు ఎల్లప్పుడూ ఉండాలని, వాళ్ళు కూడా ఆయుర ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలని మేము వాళ్ళని కోరుకుంటున్నాం, దేవుని కోరుకుంటున్నాం. మా బూత్ ఇన్ఛార్జ్ సురేష్ గారికి, అందరికీ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి నమస్కారం. నేను కూడా ఇందాక నాగేశ్వరరావు చెప్పిన పద్ధతిలోనే నాది కూడా ఉంది. మరి నేను ఇంతవరకు ఈ బర్త్డే అనేది చేసుకోలేదు. ఈరోజు ఇంత ఘన సన్మానం జరుగుతుందంటే టీజీ భరత్ గారి చలవ వల్లనే. ఇది ఒక్కటి నేను చెప్పగలను. మొదటి బర్త్డే ఇంతవరకు నేను ఎప్పుడు చేసుకోలేదు. మా కుటుంబంలో కానీ బయట కానీ ఎక్కడ కానీ మొదటిసారి ఇక్కడ జరుగుతున్నందుకు ప్రత్యేకంగా మంత్రివర్గ గారికి ధన్యవాదాలు చెబుతున్నాను.
భారతదేశంలో వెతికినా కూడా ఇలాంటి నాయకుడు, ఇలాంటి కార్యకర్తల పుట్టినరోజు జరిపే నాయకుడు ఎవ్వరు లేరు. ఏకైక నాయకుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కర్నూలు నియోజకవర్గ ఎమ్మెల్యే టీజీ భరత్ గారు మాత్రమే అని తెలియజేస్తున్నాం. ఈరోజు 4 బూత్ ఇన్ఛార్జీలు పుట్టినరోజు జరుపుకుంటున్నారు. అందరికీ కూడా దేవుడు ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని టీజీ భరత్ గారి తరఫున, మా అందరి తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇందులో ప్రత్యేకంగా మా వార్డుకి సంబంధించి కర్నూలు నియోజకవర్గ సాంస్కృతిక విభాగపు నగర అధ్యక్షుడు పెనకల్పాటి నాగేశ్వరరావు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఏదైతే మనకి సార్ మంత్రివర్యులు టీజీ భరత్ సార్ గారు సుమారు ఒక 2 నెలల నుంచి మా కార్యకర్తలు మరియు బూత్ ఇన్ఛార్జ్ల జన్మదిన వేడుకలు అయితే జరపడం జరుగుతుంది సార్ వాళ్ళ కార్యాలయంలో. ఈరోజు ప్రత్యేకంగా మన 13వ వార్డు 42వ బూత్ ఇన్ఛార్జ్ అయినటువంటి మన సత్యం గౌడ్ అన్న సీనియర్ నాయకులు, అతనిది కూడా ఈరోజు బర్త్డే జరపడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. అలాగే ఇలాంటి బర్త్డేలు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ థ్యాంక్ యూ. నగరంలోని షిరిడి సాయిబాబా ఆలయ వజ్రోత్సవాలను పురస్కరించుకొని నూతనంగా ఏర్పాటు చేసిన వివిధ నిర్మాణాలను జిల్లా జడ్జి కబడ్తీ ప్రారంభించారు. కార్యక్రమంలో ఆలయ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. కర్నూలు నగరంలో దక్షిణ షిరిడిగా పేరుగాంచిన పవిత్ర తుంగభద్ర నది తీరాన ఉన్న షిరిడి సాయిబాబా దేవాలయం నిర్మించి 75 సంవత్సరాలు అవుతోంది. ఈ సందర్భంగా ఆలయ వజ్రోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించాలన్న ఉద్దేశంలో దేవస్థానంలో పునర్నిర్మాణ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందులో భాగంగా దేవస్థానంలో భక్తుల సౌకర్యార్థం కొరకు నూతనంగా వాటర్ ప్లాంట్, జనరేటర్ రూమ్, పవర్ హౌస్, మినరల్ వాటర్ ప్లాంట్, స్టోర్ రూమ్, లడ్డూ కౌంటర్, టెంకాయల కౌంటర్లను జిల్లా జడ్జి కబర్ది ప్రారంభించారు. దేవస్థానంలో అభివృద్ధికి సహకరించిన దాతలందరినీ జిల్లా ప్రధాన న్యాయమూర్తి కబర్ది సన్మానించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం అధ్యక్షుడు మురళీ మనోహర్, రామ్మోహన్, ప్రధాన కార్యదర్శి మహాబలేష్తో పాటు ఆలయ పాలక మండలి సభ్యులు, దేవస్థాన సిబ్బంది పాల్గొన్నారు. నగరంలో నూతనంగా ఏర్పాటు చేసిన టీవీఎస్ షోరూం ప్రారంభోత్సవం వేడుకల్లో జబర్దస్త్ కళాకారుడు హర్ష సందడి చేశారు. ఈ సందర్భంగా టీవీఎస్ సంస్థకు చెందిన నూతన బైకులను మార్కెట్లోకి విడుదల చేశారు. కర్నూలు నగరంలో కొత్తగా ఏర్పాటు చేసిన టీవీఎస్ షోరూం ఎంఆర్పి టీవీఎస్ షోరూం ప్రారంభోత్సవ వేడుక ఎంతో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ జబర్దస్త్ నటి, కమెడియన్ హర్ష ముఖ్య అతిథిగా విచ్చేశారు. కర్నూలు నగరంలో కొత్తగా ఏర్పాటు చేసిన టీవీఎస్ షోరూం ఎంఆర్పి టీవీఎస్ షోరూం ప్రారంభోత్సవ వేడుకలు ఎంతో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి జబర్దస్త్ నటి, కమెడియన్ హర్ష ముఖ్య అతిథిగా విచ్చేశారు. షోరూంను ప్రారంభించిన అనంతరం ఆమె సరికొత్త మోడల్ బైకులను లాంచ్ చేశారు. ఈ సందర్భంగా హర్ష మాట్లాడుతూ టీవీఎస్ సంస్థ మార్కెట్లోకి తీసుకొచ్చిన సరికొత్త బైక్ మోడల్స్, వాటి కలర్స్ అద్భుతంగా ఉన్నాయని, ముఖ్యంగా యువతను ఇవి ఎంతగానో ఆకట్టుకుంటాయని ప్రశంసించారు. తనను చూడడానికి తరలివచ్చిన అభిమానులను ఉద్దేశించి మాట్లాడుతూ కర్నూలు ప్రజలు తనపై చూపిస్తున్న ఆదరాభిమానాలకు, ప్రేమిస్తున్నందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో షోరూం నిర్వాహకులు, సిబ్బంది మరియు పెద్ద సంఖ్యలో స్థానికులు పాల్గొన్నారు. సో అందరికీ నమస్కారం, నేను మీ వర్షాని. ఈరోజు ఇక్కడికి రావడం అనేది చాలా హ్యాపీ అనిపిస్తుంది. నేను అసలు రావడానికి ఓకేనా పర్లేదా అని అనుకున్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంత ప్రేమ, అసలు బయట క్రౌడ్ని చూస్తుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఈ ఎంఆర్పి టీవీఎస్ అనేది ఈ బ్రాండ్ ఆల్మోస్ట్ మనం ప్రమోట్ చేయాల్సిన అవసరం లేదు. ఇది ఆల్మోస్ట్ అందరి ఇంట్లో కూడా ఉంటే ఉంటుంది. ఎందుకంటే నా బ్రదర్ ఆల్రెడీ చాలా ఇయర్స్ నుంచి యూస్ చేస్తున్నాడు. దీనికి ఉన్న కంఫర్ట్స్ దేనికి ఉండవు అనిపిస్తుంది నాకు. ఇప్పుడు ఇంకా ట్రెండీ కలర్స్ వచ్చాయి, నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. బేసిక్గా ఇప్పుడున్న యూత్కి బాగా కనెక్ట్ అయ్యే కలర్స్ వచ్చాయి, చాలా ట్రెండీగా ఉన్నాయి. బేసిక్గా అందరికీ ఏంటంటే ఏదైనా ఒక కార్ కానీ ఒక బైక్ కానీ తీసుకున్నప్పుడు కొన్ని ఇయర్స్ మనతో ట్రావెల్ చేయాలి అనుకున్నప్పుడు అన్ని కంఫర్ట్స్ ఉండాలి, దానికి అన్ని కంఫర్ట్స్ ఉండాలి అండ్ ట్రెండీగా ఉండాలి. మనం ఆ బైక్లో, ఆ స్కూటీలో వెళ్ళినప్పుడు అందరికన్నా మన వైపే తిరిగి ఉండాలి అని అనిపిస్తుంది. సో అలానే డిజైన్ చేశారు. నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది ఆ కలర్స్ చూసినప్పుడు. బ్లూ కానీ, రెడ్ కానీ, ఇవన్నీ కలర్స్ చూసినప్పుడు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇప్పుడున్న ఈ ట్రెండీ బాయ్స్కి, ట్రెండీ గర్ల్స్కి బాగా నచ్చుతుంది. చాలా నమ్మకం అయినది ఈ బ్రాండ్ అనేది, అందరికీ నచ్చుతుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఐ థింక్ కళ్ళు మూసుకుని మీరు తీసుకోవచ్చు, ఎందుకంటే మా ఇంట్లోనే చాలా ఇయర్స్ నుంచి నా ఫ్యామిలీ రన్ చేస్తూనే వచ్చింది ఇది. ఈ నన్ను ఇన్వైట్ చేసినప్పుడు చాలా హ్యాపీ అనిపించింది. నేను యూజ్ చేసేది, నా ఫ్యామిలీ యూజ్ చేసేది, దాన్ని లాంచింగ్ అనేది చాలా హ్యాపీ అనిపించింది. సో తప్పకుండా అందరూ ఇక్కడ విజిట్ చేయండి. అండ్ ఈ ఓపెనింగ్కి చాలా ఆఫర్స్ ఉన్నాయి. అండ్ బేసిక్గా మనం ఎక్కడైనా ఆర్డర్ చేసినప్పుడు
చాలా డేస్ పడుతుంది అది రావడానికి. మనం వెయిట్ చేస్తూ ఉంటాం, ఇంకా రావట్లేదు, ఎప్పుడు వస్తుందని. ఇక్కడ వెయిటింగ్ కూడా లేదు, మీరు ఆర్డర్ చేసిన విత్ ఇన్ టైప్లోనే వచ్చేస్తుందని నేను విన్నాను. చాలా ఇక్కడ ఆఫర్స్ ఉన్నాయి ఓపెనింగ్కి, తప్పకుండా అందరూ విజిట్ చేయండి. అందరూ నచ్చిన కలర్స్ తీసుకోండి, హ్యాపీగా ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరి లవ్కి థ్యాంక్ యూ. మీడియా వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈరోజు మీరు లేకపోయి ఉంటే మేమందరం ఇక్కడ ఉండేవాళ్ళని కాదు. సో మీ ఎంకరేజ్మెంట్, మీ యొక్క ప్రేమ మమ్మల్ని ఎప్పుడూ ముందుకు నడిపిస్తుంది. మీడియా వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అలానే ఎంఆర్పి అనేది ఎంఆర్పి ఏంటి అని అనుకున్నాను. సో మీ పేరుతో యాడ్ అయి ఉంది. సో అమ్మ అంటే అమ్మకు మించినది ఏమీ భూమి పైన లేదు, అమ్మ పేరు మీదే పెట్టాలి. కాబట్టి ఇది సక్సెస్ అయిపోవాలి మంచిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. బిగ్ థ్యాంక్స్ టు యూ. ఇమీడియట్గా మా ఇన్విటేషన్ యాక్సెప్ట్ చేసి బ్లెస్ చేసినందుకు, గిఫ్ట్ చేసినందుకు థ్యాంక్ యూ ఫర్ దట్. అండ్ ఎస్ అండి, ఇది టీవీఎస్ గురించి చెప్పాలి అంటే కర్నూలులో మాకు ఇది సెకండ్ డీలర్షిప్. ఆల్రెడీ మాకు డీలర్షిప్ ఉంది. సో ఇంకా కస్టమర్స్కి ఎక్కువ టచ్ పాయింట్స్ పెంచడానికి, కస్టమర్స్కి ఇంకా దగ్గర అవ్వడానికి మనం సెకండ్ డీలర్షిప్ ఓపెన్ చేస్తున్నాం. ఇదే కాకుండా ఉదయం ఇంకొక థర్డ్ డీలర్షిప్ ఎంఆర్పి టీవీఎస్ మీద వెరీ సూన్ బంగార్పేట్ ఏరియాలో కూడా ఓపెన్ చేస్తాం. అండ్ టీవీఎస్ గురించి చెప్పాలి అంటే ఇట్ ఈస్ ఆల్రెడీ 100 years ఓల్డ్ కంపెనీ. మీరు ఎప్పటి నుండో టీవీఎస్ మోపెడ్స్ చూస్తూనే ఉంటారు. అండ్ ఇది ఒక కస్టమర్కే కాదు, ఒక ఏజ్ గ్రూప్కే కాదు, రైట్ ఫ్రమ్ టీవీఎస్ ఎక్సెల్, మన అందరికీ తెలిసిన టీవీఎస్ ఎక్సెల్ నుండి 310 సిరీస్ వరకు, 310 cc సిరీస్ వరకు మనకి ఈ బండ్లు అవైలబుల్గా ఉంటాయి. సో వెరీ సూన్ టీవీఎస్ నార్టన్ కంపెనీ అనే బ్రిటిష్ కంపెనీని కూడా మేము అక్వైర్ చేసాం. అండ్ విల్ బి కమింగ్ విత్ మోర్ ప్రీమియం వెహికల్స్, అంటే 500 cc 600 cc వెహికల్స్తో కూడా వస్తాం. ఎంటైర్ ఏపీలో చూసుకుంటే మనకి అరౌండ్ మెయిన్ డీలర్షిప్స్, ఇలా మెయిన్ డీలర్షిప్స్ వీ హ్యావ్ అబౌట్ 80 అండ్ సబ్ డీలర్షిప్స్ అబౌట్ 160 ఉన్నాయి. అండ్ ఈ డీలర్షిప్తో ఓన్లీ కేవలం బిజినెస్సే కాదు, ఇట్ విల్ ప్రొవైడ్ ఎంప్లాయ్మెంట్ టు కర్నూలు ప్రజలకి, ఇంకా ఎంప్లాయ్మెంట్ కూడా ఇస్తారు. అండ్ సో అందులో మనం భాగంగా అండ్ మోస్ట్ మోడర్నైజ్డ్ సర్వీస్ టెక్నిక్స్తో సర్వీస్తో కస్టమర్స్ అతనితో చేరువ ఖచ్చితంగా అవుతామని నేను కోరుకుంటున్నాను. అండ్ ఆల్ ది బెస్ట్ అమ్మ ఫర్ యూ, అండ్ ఆల్ ది బెస్ట్ ఉదయ్ ఇద్దరు ఉన్నారు. అండ్ ఈ డీలర్షిప్ ఎంఆర్పి అనేవాళ్ళు దే హ్యావ్ బ్రాంచెస్, అంటే కడపలో కూడా మాకు డీలర్, ఆయన రాయచోటిలో కూడా డీలర్. సో అది ఇంకా ఎదగాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సార్. మీ గుడ్ నేమ్? నా పేరు వంశీకృష్ణ అండి. నేను ఏపీ స్టేట్ సేల్స్ బిజినెస్ చూస్తాను ఫర్ టీవీఎస్ 2-wheeler బోత్ పెట్రోల్ అండ్ ఈవీ. అండ్ ఈవీలో మేము ఇప్పుడు ఆల్రెడీ నెంబర్ 1 ఇన్ ఎంటైర్ కంట్రీ, నెంబర్ 1 ఇన్ ఎంటైర్ ఏపీ స్టేట్. అలానే పెట్రోల్లో వీఆర్ నెంబర్ 2 ఇన్ ఏపీ స్టేట్ ఎట్ అరౌండ్ 20-21% మార్కెట్ షేర్తో మేము నెంబర్ 2 ఉన్నాము ఏపీలో. అండ్ ఆల్ ఇండియాలో వీఆర్ నెంబర్ 3. అండ్ మా ఆస్పిరేషన్ బై 2030 నెంబర్ 2, నెంబర్ 1 అవ్వాలని టీవీఎస్ ఆ గ్రోత్ వైపు అడుగులు వేస్తుంది. డెఫినెట్గా మేము సాధిస్తామని మేము కోరుతున్నాం. తమకు ఇబ్బందికరంగా ఉన్న జీవో నెంబర్ 396ను రద్దు చేయాలని కర్నూలు జిల్లా దస్తావేజ్ లేఖరుల సందర్భంగా ప్రతినిధులు కోరారు. ఈ మేరకు జీవో నెంబర్ 396 రద్దు చేయాలని కోరుతూ పెన్ డౌన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. జీవో నంబర్ 396ను రద్దు చేయాలని కర్నూలు జిల్లాలో దస్తావేజు లేఖరులను పెన్ డౌన్ కార్యక్రమం చేపట్టారు. రిజిస్ట్రేషన్కు సంబంధించిన సేవలను మీ సేవా కేంద్రాలకు ఇవ్వడం సరికాదని వారు కర్నూలు సబ్ రిజిస్టర్ కార్యాలయం ముందు ధర్నా చేశారు. ఎన్నో సంవత్సరాల నుంచి దస్తావేజు లేఖరి వృత్తిని నమ్ముకుని జీవిస్తున్నామని, ఇప్పుడు తాము జీవనోపాధి కోల్పోతామని వారు తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి జీవో నంబర్ 396ను రద్దు చేయాలని వారు కోరారు. ప్రభుత్వం వారు 396 జీవో తెచ్చినందుకు చాలా ఇబ్బంది కలుగుతుంది. 396 వల్ల ప్రజలకు ఆస్తులకు భద్రత ఉండదు, గోప్యత ఉండదు. దయవుంచి ఫస్ట్ యథావిధిగా ఎట్టుంటుందో అదే విధంగా ఉంటే బాగుంటుందని నా డిమాండ్ చేస్తున్నాను. ఈ గత ఎప్పుడు నేను దాదాపు 150 సంవత్సరాల నుంచి మేము ఈ వ్యవసాయం సాగిస్తూ, నేను కాదు మా పెద్దలు మా పూర్వీకులు అందరూ దీంట్లో సాగిస్తున్నారు. కుటుంబాలు, చిన్న చిన్న కుటుంబాలతో సహా అందరూ దీంట్లోనే ఉన్నారు. కానీ ఇప్పుడు వాళ్ళు 396 వచ్చి ఈ సేవ కేంద్రాలకు పెడితే మా జీవనం ఎట్లా కుంటుపడుతుంది, మా వ్యవస్థ చాలా నాశనమైతే. అందుకోసం నా డిమాండ్ ఏమంటే 396 జీవోని రద్దు చేయాలని నేను కోరుకుంటున్నాను. 20 తారీఖు నుంచి ఈ నెల 31 వరకు కొనసాగిస్తుంది. స్టేట్ కమిటీ వాళ్ళు నిర్ణయించినందుకు మేము కూడా అది అలాగే నిర్ణయం తీసుకున్నాము. ఈ నెల 29వ తేదీ నగరంలోని దక్షిణ షిరిడి సాయిబాబా ఆలయంలో గురు పౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి మహాబలేష్ తెలియజేశారు. వేడుకల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. సాయి భక్తులకు
భగవద్బంధువులకంత విజ్ఞప్తి. ఈ నెల 25వ తారీఖు శనివారం రోజు తొలి ఏకాదశి. తొలి ఏకాదశి పరిష్కరించుకొని కర్నూలు దక్షిణ షిరిడి సాయిబాబా దేవస్థానంలో 23వ తారీఖు గురువారం రోజు బాబా సాక్షాత్తు పండనాథ అవతారం అని చెప్పేసి షిరిడి సంస్థాన్ వారి సచ్చరిత్రలో 4వ అధ్యాయంలో వర్ణించబడింది. కనుక ఆ రోజు బాబా గారు దేవాలయంకి వచ్చే భక్తాదులందరికీ కూడా పాండురంగం రూపంలో దర్శనమిస్తారు. కనుక భక్తాదులంతా వచ్చి బాబా గారిని ఆ యొక్క పాండురంగం రూపంలో చూసి తరించి అనంతరం సాయంత్రం 8 గంటలకు రథోత్సవ కార్యక్రమం కూడా కన్నులుగా విందుగా ఉంటుంది. ఈ రథోత్సవ ప్రారంభానికి పాండురంగ నామధేయం గలవారు, విఠల నామధేయం గలవారు, రంగనాథం ధ్యేయం గల అందరూ వచ్చి ఈ రథోత్సవ కార్యక్రమం పాల్గొనాల్సిందిగా కోరుతున్నాం. అలా వచ్చిన భక్తాదులందరూ కూడా మధ్యాహ్నం అన్నప్రసాదము, రాత్రి 8 గంటల రథోత్సవం తర్వాత వచ్చిన భక్తాదులను అల్పాహారం ఏర్పాటు చేశారు. కనుక భక్తాదుల కార్యక్రమం పాల్గొని స్వామివారి కృపకు అందరూ పాత్ర కావాల్సిన కోరుతున్నాం. నా పేరు మహాబలేష్, సాయిబాబా దేవస్థానం ప్రధాన కార్యదర్శి, కర్నూలు. గుంటూరులో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో జిల్లా హాకీ జట్టు విజయంతో తిరిగి రావాలని ధీరేన్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్ అధినేత పల్లె శ్రీధర్ రెడ్డి ఆకాంక్షించారు. నగరంలోని స్పోర్ట్స్ అథారిటీ మైదానంలో జరిగిన కార్యక్రమంలో జిల్లా హాకీ జట్టు క్రీడాకారులకు ఆయన ఆర్థిక సహాయం అందజేశారు. నగరంలోని స్పోర్ట్స్ అథారిటీ మైదానంలో జరిగిన కార్యక్రమంలో గుంటూరులో జరుగుతున్న రాష్ట్ర స్థాయి పోటీలకు వెళ్తున్న జిల్లా హాకీ జట్టు క్రీడాకారులకు ధీరేన్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్ మేనేజింగ్ డైరెక్టర్ పల్లె శ్రీధర్ రెడ్డి ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు గుడిపల్లి సురేంద్ర, జిల్లా హాకీ సంఘం కార్యదర్శి దాసరి సుధీర్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ధీరేన్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ అధినేత పల్లె శ్రీధర్ రెడ్డి క్రీడాకారులను పరిచయం చేసుకుని శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు గుడిపల్లి సురేంద్ర, జిల్లా హాకీ సంఘం కార్యదర్శి దాసరి సుధీర్ తదితరులు మాట్లాడుతూ పేద క్రీడాకారులను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో ధీరేన్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ అధినేత పల్లె శ్రీధర్ రెడ్డి ఆర్థిక సహాయం అందజేయడం అభినందనీయమని తెలిపారు. గుంటూరులో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొని జిల్లా హాకీ జట్టు విజయంతో తిరిగి రావాలని ఆకాంక్షించారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని తెలిపారు. హాకీ ఆంధ్రప్రదేశ్, హాకీ కర్నూలు ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా టీం ఎంపిక చేయబడిన టీంను ఈరోజు రాష్ట్ర స్థాయి హాకీ పోటీలకు వెళ్తుంది. దానికి మన కర్నూలు జిల్లా హాకీ టీంకు వారి యొక్క రవాణా భత్యములు అందజేయడానికి మాకు ముఖ్య అతిథిగా వచ్చేసి పల్లె శ్రీధర్ రెడ్డి గారు, ఇన్ఫ్రా డైరెక్టర్ వారు, మాకు పిల్లలకందరికి కూడా వారు 7,000 రూపాయలు వాళ్ళకి ఆర్థిక సాయం అందజేసినారు. 9,000 రూపాయలు ఆర్థిక సాయం అందజేశారు. కాబట్టి వారికి ఎప్పుడు మేము మా హాకీ కర్నూలు తరఫున రుణపడి ఉంటాం. ఇలాంటి పేద క్రీడాకారులను ప్రోత్సహించడమే వారి యొక్క లక్ష్యంగా ఉన్నందువల్ల మేము ఎంతో ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అదేవిధంగా మరి SC/ST కమిటీ మానిటరింగ్ కమిటీ మెంబర్ గుడిపల్లి సురేంద్ర గారు మాకు ఎంతగానో సహాయ అందిస్తున్నారు. వారు క్రీడాకారుల పట్ల ఎంతగానో ప్రోత్సాహం చేస్తున్నారు. వారు TGV గారి ద్వారా ఇంకా మేము ఎన్నో జాతీయ స్థాయి, రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహించి మరి కర్నూలు జిల్లాకు హాకీకి మేమంతా కూడా ప్రోత్సహిస్తామని వారు చెప్పిన విధానం బట్టి మేము ధన్యవాదాలు తెలుపుకుంటూ మీట్ ఆడడానికి ముఖ్యంగా పిల్లలు చాలా సోషల్గా చాలా వెనుకబడినారు. పిల్లలకి ఆర్థిక సాయం చేస్తా అని నిన్ననే నేను మా ఫ్రెండు ధీరేన్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ అధినేత పల్లె శ్రీధర్ రెడ్డి గారికి రిక్వెస్ట్ చేయడం జరిగినది. వెంటనే ఒక సెకండ్లో సహాయం చేద్దాం. పేద పిల్లలు రేపొద్దున వాళ్ళు బాగా ఫ్యూచర్ బాగుంటుంది, వాళ్ళకి స్పోర్ట్స్ కోటా ఉంటుంది, నేషనల్స్ పోతారు, ఉద్యోగం తెచ్చుకుంటారు, వాళ్ళు 10 మందికి సాయం చేస్తారని చెప్పినారు. అలాగే వెంటనే ఈరోజుకి ప్రోగ్రాం పెట్టేసి సుధీర్ అన్న గారు కూడా వెంటనే అరేంజ్ చేసినారు. ఇప్పుడు ట్రైన్కి వెళ్తున్నారు. కాబట్టి పల్లె శ్రీధర్ రెడ్డి గారికి మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. 18 సంవత్సరాలలోపు బాలబాలికల సమస్యలు పరిష్కరించడమే లక్ష్యంగా జిల్లాలో జిల్లా చైల్డ్ హెల్ప్ లైన్ ఏర్పాటు చేశామని జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ విజయ అన్నారు. నగరంలో జరిగిన కార్యక్రమంలో జిల్లా చైల్డ్ హెల్ప్ లైన్ 1098 ప్రారంభించారు. జిల్లాలో నూతనంగా ఏర్పాటు చేసిన జిల్లా చైల్డ్ హెల్ప్ లైన్ 1098ను జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ విజయ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో నేటి నుంచి జిల్లా చైల్డ్ హెల్ప్ లైన్ సేవలు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. 0 నుంచి 18 సంవత్సరాల లోపు వయసు ఉన్న బాలబాలికలు తమ సమస్యలను జిల్లా చైల్డ్ హెల్ప్ లైన్ దృష్టికి తీసుకువస్తే వాటిని పరిష్కరించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు. బాలబాలికలు తమకు ఎలాంటి సమస్యలు ఉన్నా చైల్డ్ హెల్ప్ లైన్ దృష్టికి తీసుకురావచ్చని వివరించారు.
జిల్లా చైల్డ్ హెల్ప్ లైన్లో ఒక కోఆర్డినేటర్, 3 సూపర్వైజర్లు, 3 కేసు వర్కర్స్, 1 కౌన్సిలర్ ఉంటారని వెల్లడించారు. వీరంతా బాలబాలికలు తమ సమస్యలను హెల్ప్ లైన్ నంబర్కు తెలియజేసిన వెంటనే స్పందించి అవసరమైన చర్యలు తీసుకుంటారని, ఈ సేవలను బాలబాలికలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ రోజు ఏంటంటే ఒక మంచి రోజు గా చెప్పుకోవచ్చు మనం. ఎందుకంటే మనం ఈరోజు కర్నూలు జిల్లాలో డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ చైల్డ్ హెల్ప్ లైన్ని మనం ఈరోజు ఇనాగరేట్ చేయడం జరిగింది. మనకి ఆల్రెడీ ఏజెన్సీ ద్వారా స్టాఫ్ కూడా రావడం జరిగింది. ఇంకొక కౌన్సిలర్ వస్తే మనకు ఫుల్ స్టాఫ్ ఉన్నారు. ఇది 8 మెంబర్స్ అంటే 8 మంది సిబ్బందితో ఈ చైల్డ్ హెల్ప్ లైన్ అనేది వర్క్ చేస్తుంది జిల్లాలో. ఇందులో ఒక కోఆర్డినేటర్ ఉంటారు, అలాగే 3 మన సూపర్వైజర్స్ ఉంటారు, అలాగే 3 కేస్ వర్కర్స్ ఉంటారు, అలాగే 1 కౌన్సిలర్ ఉంటారు. వీరందరితోనూ మన జిల్లాలో అంటే మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే ఈ చైల్డ్ హెల్ప్ లైన్ యొక్క ఆబ్జెక్టివ్ 0 to 18 years బాయ్స్ కానీ గర్ల్స్ కానీ ఎనీ ఇష్యూ, అది చైల్డ్ మ్యారేజ్ కావచ్చు, చైల్డ్ లేబర్ కావచ్చు, చైల్డ్ అబ్యూస్ కావచ్చు, లేకపోతే ట్రాఫికింగ్ కావచ్చు, ఈవెన్ స్కూల్ డ్రాప్అవుట్స్ కానీ ఏవైనా సరే ఎనీ ఇష్యూ రిలేటెడ్ టు చిల్డ్రన్ బిలో ఏజ్ ఆఫ్ 18 years బోత్ గర్ల్స్ అండ్ బాయ్స్ ఇష్యూస్ అన్ని డీల్ చేయడం జరుగుతుందండి. వీళ్ళకి కాల్ రాగానే వెంటనే రెస్పాండ్ అవ్వడము, వెంటనే ఆ స్పాట్కి వెళ్ళిపోవడము, అక్కడ మనం చేయాల్సిన ఇంటర్వెన్షన్ చేయడము. దాని నెక్స్ట్ CWC చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఉంటుంది ప్రతి జిల్లాకు కూడా. అందులో భాగంగానే మన జిల్లా కూడా ఒక చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఉంది. వారి ముందు ప్రొడ్యూస్ చేయడము, వారి యొక్క ఆర్డర్స్ మేరకు అంటే వాళ్ళకి షెల్టర్ ఇమ్మంటారా, లేకపోతే పేరెంట్స్కి మళ్ళీ రీహాబిలిటేట్ చేయమంటారా, లేకపోతే స్కూల్లో అడ్మిషన్ ఇప్పించి ఎడ్యుకేషన్కి సపోర్ట్ చేయమంటారా, ఇవన్నీ కూడా వారి ఇచ్చే ఆర్డర్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి. కాబట్టి ఈ రోజు నుంచి మన జిల్లాలో ఇంకా మనకి ఎక్స్ట్రా స్టాఫ్ వచ్చారు కాబట్టి ఇంకా మనము చైల్డ్ రిలేటెడ్ ఇష్యూస్ ఏవి కూడా ఎటువంటి ఇష్యూ లేకుండా చైల్డ్ రిలేటెడ్ ఇష్యూ ఫ్రీ డిస్ట్రిక్ట్గా అందరూ కూడా ఫామ్ చేయాలని రిక్వెస్ట్ చేస్తూ థ్యాంక్ యూ. ఇవి ఇవాల్టి సిటీ న్యూస్ అప్డేట్స్. రేపు ఇదే వరకు ఇక్కడ ఇలాగే కలుద్దాం. అంటే కీప్ వాచింగ్ సిటీ న్యూస్.